మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. వేసవి కాలం వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నాను చల్లగా ఫ్రూట్ సలాడ్ చేసుకోవాలని. కానీ నాకు చేసుకొని తినాలనిపించినప్పుడు ఏమో ఇంట్లో ఏ పండ్లు ఉండట్లేదు. ఇంట్లో పండ్లు ఉన్న టైంకే చేసుకోవాలన్న ఆసక్తి లేదు. కానీ రాత్రి అనిపించిందండి, ఇంట్లో ఒక దానిమ్మ, యాపిల్, కొద్దిగా ద్రాక్ష, అవి కూడా నల్ల ద్రాక్ష అండి ఉన్నాయి. ఫ్రూట్ సలాడ్ చేసుకుందాం అనుకున్నాను. ఎప్పుడు చేసినా తెలుసా, రాత్రి పని అంతా అయిపోయింది, ఇక పడుకుందాం అనుకున్నప్పుడు అనిపించింది అనమాట. ఈ ఫ్రూట్ సలాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రేపు పొగులు చల్లగా తినొచ్చని స్టార్ట్ చేశానండి. ఇక దానిమ్మ, యాపిల్, అరటిపండు అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేశాను. పాలు పొయ్యి మీద పెట్టేశాను. పాలు మనం రోజు తోడబెట్టుకుంటాం కదా, ఎలా అయితే కాగబెట్టుకుంటామో అలా కాగబెట్టుకోవటమే. ఇంక ఇందులోకి ముఖ్యంగా కావాల్సింది కస్టర్డ్ పౌడర్ అండి. కాచి చల్లార్చిన పాలల్లో ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలిపేసి, కాగుతున్న పాలల్లో 3 స్పూన్ల పంచదార వేసేయాలండి. అంటే నేను వీడియో తీసాను అనుకున్నాను, కానీ వీడియో రాలేదు. పంచదార వేసిన తర్వాత గిన్నెలో కలిపిన కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంది కదా, అది కూడా వేసేస్తే పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేయటం వల్ల చక్కగా దగ్గరగా చిక్కగా అవుతుంది. ఇక స్టవ్ బంద్ చేసి చల్లారిన తర్వాత కట్ చేసిన యాపిల్ ముక్కలు, దానిమ్మ విత్తనాలు, అరటి ముక్కలు, ద్రాక్ష ముక్కలు ఇవన్నీ వేసేసి ఒకసారి తిప్పేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితే రేపటిదాకా ఆగాల అని నా మనసు అక్క ఒక స్పూన్ తిన్నానండి. అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందో అసలు. చేసుకోవడం చాలా తేలిక, అయితే నోటికి కమ్మగా, కడుపుకి చల్లగా, హాయిగా చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు, నాది గ్యారెంటీ. వీడియో నచ్చితే